బాబు. ఇప్పుడైనా కానీ ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా? కానీ ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్స్ లో తీసుకొచ్చేసి గేమ్స్ పెట్టి సేవ్ చేయడం ఏంటో, చివరికి ఎంతో సుమన్ శెట్టి గారు శ్రీజ గారు వంటం ఏందో అని బెలూన్ పాలు కొట్టేసి అమ్మ మెజారిటీ ఓట్స్ వచ్చేసి నువ్వు బయటికి పోని చెప్పి అమ్మాయిని బయటికి పంపించడం ఏంటో నాకైతే ఏమీ అర్థం కాదు. ఈ రకమైన ఎలిమినేషన్ చేయడం ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. పాజిటివిటీ ఎక్కువ ఉంది నెగటివిటీ కంటే. ఈ రోజు ఎలిమినేట్ అవ్వడం నాకు కూడా పర్సనల్ గా అన్ఫేర్ అనిపించింది. ఇది ఎక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అండి? నాకు తెలియకడుగుతాను. అసలు మండే నుంచినే మన ఓటింగ్ వాల్యూ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి టాస్క్ అయిపోయిందో దాని తర్వాత నుంచి యువర్ నెంబర్స్ ఓటింగ్ ర్యాంక్ టాస్క్ స్టార్ట్ అయిన ఆ రోజు నుంచి మన ఓటింగ్ వాల్యూ లేదు. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి శ్రీజ దమ్ముని ఎలిమినేట్ చేయడం ఎంత మందికి అన్ఫేర్ అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. దాన్ని అన్ఫేర్ అనే కంటే పచ్చి మోసం పచ్చి దగ అనడమే కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ రోజు మొత్తం 3 టాస్క్లు ఆడితే 3 టాస్క్లో లాస్ట్ రౌండ్ దాకా వచ్చింది దమ్ము శ్రీజ. ఫస్ట్ రౌండ్ లో అవుట్ అయింది సుమన్ శెట్టి గారు. అదంతా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కాదు, వరస్ట్ కార్డ్స్. కొంతమంది చూసి కూడా సుమన్ శెట్టి గారికి బదులు శ్రీజాని ఎలిమినేట్ చేయడం ఏదైతే ఉందో వరస్టోభిహ ఆడపులి శ్రీజ. ఫస్ట్ 2 వీక్స్ విపరీతమైన నెగిటివిటీ వచ్చింది, కానీ థర్డ్ వీక్ నుంచి కంప్లీట్ గా చేంజ్ అవుతూ వచ్చింది. శ్రీజ ఎలిమినేట్ అయితే అబ్బా సాయిరం పిల్లవేంద్ర అనుకుంటారు. కానీ ఈ రోజు శ్రీజ ఎలిమినేట్ అని తెలిస్తే దాదాపు 70% ఆఫ్ బిగ్ బాస్ ఆడియన్స్ అంటే BB9 లవర్స్ కావచ్చు, బిగ్ బాస్ లవర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా బాగా బాధపడుతున్నారు. బికాస్ తన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్లేయర్. ఈ రోజు కరెక్ట్ గా బజర్ మోగిన తర్వాత రింగేసేషన్ అబ్బా. అక్కడ శ్రీజ అనేది బజర్ మోగిన కేసించారు. అది కౌంట్ చేయకూడదు. ఒకటే రింగ్ ఉంది అక్కడ. శ్రీజ మాస్టర్ మైండ్ అనాలి. మాస్టర్ మైండ్ ఎప్పుడో ఊహించింది మన ఇద్దరం కలిసి ఉంటేరా తొక్కి పడేస్తారు వీళ్ళంతా, మనమే టార్గెట్ అవుతాం. ఫస్ట్ శ్రీజ దమ్ముని బిగ్ బాస్ టీమే కావాలని ఎలిమినేషన్ చేసిందంటే పక్క క్లారిటీ అయితే వచ్చిన ఈరోజు చెప్తారు కనుక. ఎందుకంటే హౌస్ లో కొన్ని గేమ్స్ పెట్టారు. అయితే డెమోన్ పవన్ శ్రీజ ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా శ్రీజ దమ్ముకి రీఎంట్రీ ఉండాలి. రీఎంట్రీ లేకపోతే కనుక నిజంగా ఈ షో మీద ప్రతి ఒక్కరి ఆడియన్స్ కి బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది. ఎందుకంటే గేమ్ ఆడే అమ్మాయిని అందరూ ఓట్లు పడ్డ అమ్మాయికి ఇట్లా అంతే ఎలిమినేషన్ చేస్తే కనుక బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా అట్టర్ నాకు ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్ హౌస్. ఇట్ వెరీ షాకింగ్ అండ్ వెరీ అన్ఫేర్ ఎలిమినేషన్. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గారు కూడా చెప్తారు, నువ్వు ఆడతా అంటే నువ్వు ఆటలోకి దిగుతా అంటే మిగతా వాళ్ళందరికీ దడబుడుతుంది. యువర్ వెరీ పవర్ఫుల్ కంటెస్టెంట్ అండ్ కీప్ ఇట్ అప్ అని చెప్తారు. మళ్ళీ రీతు ఫ్లోరా మీరిద్దరు ఎవిక్షన్ కి చాలా దగ్గరగా ఉన్నారని కూడా చెప్తారు. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, ఎలిమినేషన్ దేని ప్రకారం జరగాల? ఓట్స్ ప్రకారం జరగాల. ఈ వీక్ లీస్ట్ లో ఉంది ఫ్లోరా, రీతు అండ్ డీమన్. వీళ్ళు ముగ్గురు ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలి. అలాంటిది శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటే రీతు ప్లేస్ లో శ్రీజాని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే ప్రజలు